నమస్కారం అండి. నా పేరు పనిరాజు రాయదుర్గం. మీరు చూస్తున్నది పనిరాజు టెక్ ఇన్ బ్యాంకింగ్ ఛానల్. ఆన్లైన్ ద్వారా ఓపెన్ చేయబడ్డ ఫిక్స్డ్ డిపాజిట్ను ఎస్బీఐ యోనో అనే అప్లికేషన్ ద్వారా ఏ విధంగా క్లోజ్ చేయాలి అనే అంశాన్ని గురించి ఈరోజు ఈ వీడియోలో ఉదాహరణ సమేతంగా తెలుసుకునబోతున్నామండి. ఆన్లైన్ ద్వారా ఓపెన్ చేయబడ్డ ఫిక్స్డ్ డిపాజిట్లను క్లోజ్ చేయడానికి మనకు 3 పద్ధతులు అందుబాటులో ఉన్నాయండి. అందులో మొదటి పద్ధతి వచ్చి ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వెబ్ వ్యూ ద్వారా క్లోజ్ చేయవచ్చు. అలాగే రెండవ పద్ధతి వచ్చి ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్ అయినటువంటి ఎస్బీఐ యోనో లైట్ ద్వారా క్లోజ్ చేయవచ్చు. అలాగే మూడవ పద్ధతి వచ్చి ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్ అయినటువంటి ఎస్బీఐ యోనో అనే అప్లికేషన్ ద్వారా కూడా క్లోజ్ చేయవచ్చండి. మొదటి పద్ధతికి విషయానికి వస్తే ఆన్లైన్ ద్వారా ఓపెన్ చేయబడ్డ ఫిక్స్డ్ డిపాజిట్ను ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వెబ్ వ్యూ ద్వారా క్లోజ్ చేయడం అంత యూజర్ ఫ్రెండ్లీగా ఉండదండి. కాబట్టి ఆ విషయాన్ని గురించి ఈ వీడియోలో చర్చించడం లేదు. ఇక రెండవ పద్ధతి వచ్చి ఆన్లైన్ ద్వారా ఓపెన్ చేయబడ్డ ఫిక్స్డ్ డిపాజిట్ను క్లోజ్ చేయడానికి ఎస్బీఐ యోనో లైట్లో ఉన్నటువంటి 6 ప్రత్యేకతలు అనే అంశానికి సంబంధించి నేను ఇటీవల ఒక వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియో కొరకు పైన కార్డ్స్ ద్వారా చూడవచ్చు, లేదా ఈ వీడియో చివరిలో చూడవచ్చు. కాబట్టి ఎవరైతే ఎస్బీఐ యోనో లైట్ను ఎక్కువగా ఇష్టపడుతుంటారో, అలాగే ఎక్కువగా వాడుతూ ఉంటారో వారికి ఈ 6 పద్ధతులు అనేవి ఎంతోగానో ఉపయోగపడతాయండి. ఇక మూడవ పద్ధతి వచ్చి ఆన్లైన్ ద్వారా ఓపెన్ చేయబడ్డ ఫిక్స్డ్ డిపాజిట్ను క్లోజ్ చేయడానికి ఎస్బీఐ యోనో అప్లికేషన్లో ఉన్నటువంటి 8 ప్రత్యేకతలు అనే అంశానికి సంబంధించి కూడా నేను ఇటీవల ఒక వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియో కొరకు పైన కాస్ట్ ద్వారా చూడవచ్చు, లేదా ఈ వీడియో చివరిలో చూడవచ్చు. కాబట్టి ఎవరైతే ఎస్బీఐ యోనో అప్లికేషన్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారో, అలాగే ఎక్కువగా వాడుతూ ఉంటారో వారికి ఈ 8 పద్ధతులు అనేవి ఎంతోగానో ఉపయోగపడతాయండి. ఇక అసలు విషయానికి వస్తే ఆన్లైన్ ద్వారా ఓపెన్ చేయబడ్డ ఫిక్స్డ్ డిపాజిట్ను ఎస్బీఐ యోనో అనే అప్లికేషన్ ద్వారా ఏ విధంగా క్లోజ్ చేయవచ్చునో ఇప్పుడు ప్రాక్టికల్గా తెలుసుకుందాం బదులమండి. మొదట మీరు ప్రజెంట్ ఉపయోగిస్తున్న ఎస్బీఐ యోనో అనే అప్లికేషన్ను మీ యొక్క 6 డిజిట్ ఎంపిన్ సహాయంతో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన వెంటనే మీకు హోమ్ స్క్రీన్పై డిపాజిట్స్ అనే ఒక టైల్ కనబడుతుంది. దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మీ సిఐఎఫ్పై నమోదు చేయబడ్డ అన్ని ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా డిస్ప్లే చేయబడతాయండి. అందులో మీరు ఏ ఫిక్స్డ్ డిపాజిట్ని అయితే క్లోజ్ చేయాలని భావిస్తున్నారో ఆ ఫిక్స్డ్ డిపాజిట్ని ఎంచుకోండి. ప్రజెంట్ నేను ఈ ఫిక్స్డ్ డిపాజిట్ని ఎంచుకుందాం పోతున్నానండి. మీరు ఆ విషయాన్ని స్క్రీన్లో కూడా చూడవచ్చు. మీరు ఏ ఫిక్స్డ్ డిపాజిట్ని అయితే క్లోజ్ చేయాలని భావిస్తున్నారో ఆ ఫిక్స్డ్ డిపాజిట్పై జస్ట్ టచ్ చేయండి. అప్పుడు మీకు ఈ స్క్రీన్లో చూపించినట్టు ఒక పేజీ అనేది డిస్ప్లే చేయబడుతుందండి. అందులో మొత్తం 5 అంశాలు ఉంటాయండి. అందులో మొదటి ట్యాబ్లో వచ్చి మీ ఫిక్స్డ్ డిపాజిట్ యొక్క అకౌంట్ నెంబర్ డిస్ప్లే చేయబడుతుంది. అలాగే రెండవ ట్యాబ్లో వచ్చి మీ యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ కానీ, లేదా మీ ఆటో రిన్యూవల్ చేయబడ్డ మీ అమౌంట్ కానీ డిస్ప్లే చేయబడుతుందండి. అలాగే మూడవ ట్యాబ్లో వచ్చి మెచ్యూరిటీ డేట్, అనగా మీ ఫిక్స్డ్ డిపాజిట్ ఎప్పుడు మెచ్యూర్ అవ్వబడబోతుంది అనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చండి. ఇక నాలుగవ ట్యాబ్లో వచ్చి మెచ్యూరిటీ అమౌంట్, అనగా ఒకవేళ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ను కనుక ఇప్పుడు తీసుకునలేకపోతే ఆ సమయానికి మీరు ఎంత అయితే అమౌంట్ను అందుకోగలరు అనే విషయాన్ని మీరు ఈ మెచ్యూరిటీ అమౌంట్ అనే ట్యాబ్లో తెలుసుకోవచ్చండి. ఇక ఐదో ట్యాబ్లో వచ్చి మీ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఎంత వడ్డీ రేటు క్రియేట్ చేయబడింది అనే విషయాన్ని మీరు ఈ ట్యాబ్లో తెలుసుకోవచ్చండి. ఒకవేళ మీరు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ను క్లోజ్ చేసే ఉద్దేశం లేకపోతే మీరు ఈ ఫిక్స్డ్ డిపాజిట్పై ఒక లోన్ లాంటి సౌకర్యాన్ని పొందవచ్చండి. దాని పేరే ఓవర్డ్రాఫ్ట్ ఖాతా అని అంటారండి. మీరు ఈ ఓడి సౌకర్యం కోసం క్రింద అవైల్ ఓవర్డ్రాఫ్ట్ అనే ఒక ఆప్షన్ డిస్ప్లే చేయబడుతుందండి. ఒకవేళ మీరు మీ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ ఎలిజిబుల్ చేయబడితే మీరు ఆ అవైల్ ఓవర్డ్రాఫ్ట్ ఆప్షన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు ఈ ఓడి ఖాతాను పొందవచ్చు. ఇందుకు ఈ ఓడి అకౌంట్ అంటే ఏమిటి, ఈ ఓవర్డ్రాఫ్ట్ ఖాతా యొక్క ప్రత్యేకత ఏమిటి, ఈ ఓడి అకౌంట్ను ఏ విధంగా ఎస్బీఐ యోనో అనే అప్లికేషన్ ద్వారా అప్లై చేయాలి అనే అంశానికి సంబంధించి నేను ఒక వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియో కొరకు పైన కార్డ్స్ ద్వారా చూడవచ్చు, లేదా ఈ వీడియో చివరిలో చూడవచ్చు.
ఇక మనం మ్యాటర్లోకి వద్దామండి. ఒకవేళ మీకు ఓడిఐ ఖాతాను క్లోజ్ చేసే ఉద్దేశం లేకపోతే పక్కనే మీకు క్లోజ్ ఫిక్స్డ్ డిపాజిట్ అనే ఒక ట్యాబ్ డిస్ప్లే చేయబడుతుంది. దాన్ని జస్ట్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు ఈ స్క్రీన్లో చూపించేట్టు ఒక నోటిఫికేషన్ డిస్ప్లే చేయబడుతుందండి. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు క్లోజ్ యువర్ ఫిక్స్డ్ డిపాజిట్ అని అడగడం జరుగుతుందండి. మీరు ఓకే అనే బటన్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు ఈ స్క్రీన్లో చూపిస్తున్నట్టు ఒక పేజీ అనేది డిస్ప్లే చేయబడుతుందండి. ఇందులో మొత్తం 7 అంశాలు ఉంటాయండి. అందులో మొదటి ట్యాబ్లో వచ్చి ఇంతకుముందు చెప్పుకున్నట్టు మీ ఫిక్స్డ్ డిపాజిట్ యొక్క అకౌంట్ నెంబర్ డిస్ప్లే చేయబడుతుంది. అలాగే రెండవ ట్యాబ్లో వచ్చి ఇంతకుముందు చెప్పుకున్నట్టు మీ యొక్క అసలు అనగా ప్రిన్సిపల్ అమౌంట్ కానీ లేదా ఆటో రిన్యూవల్ చేయబడిన అమౌంట్ కానీ డిస్ప్లే చేయబడుతుందండి. ఇక మూడో ట్యాబ్లో వచ్చి మీరు ఎంతైతే అమౌంట్ను అందుకొనబోతున్నారో ఈ ప్రీ మెచ్యూర్ క్లోజ్ వల్ల అనే విషయం అనేది డిస్ప్లే చేయబడుతుందండి. ఇది చాలా మంచి విషయం అండి. మనకి ఎస్బీఐ యోనో లైట్లో కనబడదు, ఎస్బీఐ యోనోలో మనకు ఈ ఆప్షన్ డిస్ప్లే చేయబడుతుంది. ఇక నాలుగో ట్యాబ్లో వచ్చి మనకు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ అనేది ఏ ఖాతాలో జమ చేయబడాలి అనే విషయంను అడగడం జరుగుతుందండి. మీ సిఐఎఫ్పై కేవలం సేవింగ్ అకౌంట్ మాత్రమే ఉంటే మీకు ఈ ఆప్షన్ అనగా ఈ నాలుగో ఆప్షన్ అనేది అంతగా ఉపయోగపడుతుంది. కానీ మీ సిఐఎఫ్పై ఇలా సెకండ్ సేవింగ్ అకౌంట్ కానీ లేదా ఇండివిజువల్ కరెంట్ అకౌంట్ కానీ లేదా ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్ కానీ ఇలా 3-4 అకౌంట్ ఉంటే మాత్రం ఈ ఆప్షన్ అనేది మీకు అద్భుతంగా ఉపయోగపడుతుందండి. కాబట్టి అటువంటి వారు ఈ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. ప్రజెంట్ నేను నా సేవింగ్ అకౌంట్ను ఎంచుకుంటున్నానండి. అలాగే ఐదో ట్యాబ్లో వచ్చి మీ ఆటో రిన్యూవల్ డేట్ అనేది డిస్ప్లే చేయబడుతుందండి. ఆటో రిన్యూవల్ డేట్ అనేది ఎస్బీఐ యోనో లైట్ అప్లికేషన్లో కనబడదు, కానీ మనకి ఎస్బీఐ యోనో అనే అప్లికేషన్లో మనకు ఆటో రిన్యూవల్ డేట్ అనేది కనబడుతుందండి. ఇక ఆరవ ట్యాబ్లో వచ్చి ఇంతకుముందు చెప్పుకున్నట్టు మీ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూరిటీ డేట్ అనేది డిస్ప్లే చేయబడుతుందండి. ఇక 7వ ట్యాబ్లో వచ్చి మనకు ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది కనబడుతుందండి. ఈ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మీకు ఈ ప్రజెంట్ ఈ రోజున మీ ఫిక్స్డ్ డిపాజిట్ కనుక రద్దు చేసుకుంటే ఎంత వడ్డీ రేటుతో మీరు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ను పొందగలరు అనే విషయం ఇందులో కనబడుతుందండి. ఈ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకి ఎస్బీఐ యోనో లైట్లో కనబడదు, కానీ ఎస్బీఐ యోనోలో మనకు ఈ ఆప్షన్ డిస్ప్లే చేయబడుతుందండి. కాబట్టి ఈ 7 అంశాలను ఒకసారి చెక్ చేసుకొని క్రింద కన్ఫర్మ్ అనే ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేయండి. అంతే అండి, వెంటనే మీ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ అనేది క్లోజ్ చేయబడుతుంది. మీరు ఆ విషయాన్ని స్క్రీన్లో కూడా చూడవచ్చు. ఈ నోటిఫికేషన్లో మీ ఫిక్స్డ్ డిపాజిట్ యొక్క అకౌంట్ నెంబర్ అలాగే ప్రీ మెచ్యూరిటీ అమౌంట్ అలాగే ఈ ప్రీ మెచ్యూరిటీ అమౌంట్ అనేది ఏ ఖాతాలో జమ చేయబడింది ఆ యొక్క అకౌంట్ నెంబర్ అనేది మీకు డిస్ప్లే చేయబడుతుందండి. ఈ విధంగా క్లోజ్ చేయబడ్డ మీ ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ అనేది మీ యొక్క డిజైర్ సెల్ఫ్ అకౌంట్లో కానీ లేదా మీ సేవింగ్ అకౌంట్లో కానీ ఇమీడియట్గా క్రెడిట్ అవ్వడం కూడా జరుగుతుందండి. మీరు ఆ విషయాన్ని స్క్రీన్లో కూడా చూడవచ్చు. ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ మీ నమోదిత మొబైల్ నెంబర్కు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా రావడం జరుగుతుందండి. మీరు ఆ విషయాన్ని స్క్రీన్లో కూడా చూడవచ్చు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలండి. మీరు మీ ఫిక్స్డ్ డిపాజిట్ను ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల మధ్యనే క్లోజ్ చేయవలసి ఉంటుంది. చూసారుగా ఎంత సులభంగా ఆన్లైన్ ద్వారా ఓపెన్ చేయబడ్డ మీ ఫిక్స్డ్ డిపాజిట్ను ఎస్బీఐ యోనో అనే అప్లికేషన్ ద్వారా క్లోజ్ చేయవచ్చు. అది కూడా కాగితరహితంగా ఇలా బ్రాంచ్ను కాంటాక్ట్ కావాల్సిన అవసరం లేకుండా, అలాగే ఎటువంటి పేపర్ వర్క్ లేకుండా. నేను ఇటీవల అనగా 2019 సంవత్సరం అక్టోబర్ 20 ఆదివారం రోజున నా యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ను క్లోజ్ చేయడం జరిగిందండి. మీరు ఆ విషయాన్ని స్క్రీన్లో కూడా చూడవచ్చు. నాకు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఎంతో 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 ప్రత్యేకమైనదండి. ఎందుకంటే నేను ఈ ఫిక్స్డ్ డిపాజిట్ మీదనే అండి ఎస్బీఐ క్రెడిట్ కార్డుని అప్లై చేయడం జరిగింది. నేను ఈ ఫిక్స్డ్ డిపాజిట్ను 2015 సంవత్సరం మే 2వ తేదీన ఇంటర్నెట్ బ్యాంకింగ్ వెబ్ వ్యూ ద్వారా అప్లై చేయడం జరిగిందండి. అదే నెలలో నేను ఎస్బీఐ క్రెడిట్ కార్డును అప్లై చేయడం జరిగింది ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ఆధారంగా. అలాగే అదే నెలలో నాకు ఎస్బీఐ క్రెడిట్ కార్డు రావడం కూడా జరిగిందండి. అప్పటి నుండి 2019 సంవత్సరం సెప్టెంబర్ 20 వరకు నేను నా ఎస్బీఐ క్రెడిట్ కార్డును వాడడం జరిగిందండి. నా నిత్య జీవిత ఆర్థిక అంశాలలో ఈ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అనేది ఎంతో ముఖ్యమైన పాత్ర వహించిందండి. అందుకు 100 రీజన్ నాకు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అండి. అందుకే అండి నాకు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చాలా స్పెషల్, చాలా ప్రత్యేకమైనది. కానీ తప్పనిసరి పరిస్థితులలో ఈ ఫిక్స్డ్ డిపాజిట్ను క్లోజ్ చేయవలసి వచ్చిందండి. ఈ వీడియోలో నేను ఆన్లైన్ ద్వారా ఓపెన్ చేయబడ్డ ఫిక్స్డ్ డిపాజిట్ను ఎస్బీఐ యోనో
అనే అప్లికేషన్ ద్వారా ఈ విధంగా క్లోజ్ చేయాలి అనే అంశాన్ని మీకు ఉదాహరణ సమేతంగా తెలియజేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే క్రింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ గుర్తుని ప్రెస్ చేయగలరు. ధన్యవాదాలు.